వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయితూ జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారితో నిమిత్తం లేకుండా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిదానంగా గమనిస్తే ఏదైతే ఒక పని చేస్తూ ఉన్నారో ఆ పనిలో మీ యొక్క ప్రమేయం ఉండదు, కానీ మీరు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫలితం మీకు రాదు, వేరే వాళ్ళకి దక్కుతూ ఉంటుంది. పేరు మీకు రాదు, మిగతా వాళ్ళకి దక్కుతూ ఉంటుంది. అయినప్పటికీ చివరిలో చూసుకుంటే అదేంటి మనం ఇంత కష్టపడ్డాం కదా, మనకి పేరు రాలేదు, లేదా మనం ఎంతో శ్రమపడ్డాం కదా, మనకి క్రెడిట్ రాలేదు అనేటువంటి ఒక బాధ మాత్రం ఉంటుంది. ప్రత్యేకించి లిటరల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. అంటే పలానా పని జరగాలి అంటే వీడిని పట్టుకోవాలిరా, లేదా ఈమెను పట్టుకోవాలిరా, పని అవుతుందని వచ్చి తీరా పనంతా పూర్తయిన తర్వాత కనీసం మీతో చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు కొంత మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రత్యేకించి గ్రహాలను పరిశీలన చేస్తే లాభస్థానమందు రాహు ఉండడం, అలాగే ప్రత్యేకించి గురుబలం లేకపోవడం, చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఉండడం, కుజుడే తృతీయ స్థానంలో బలీయమైనటువంటి గ్రహంగా కనబడుతూ ఉన్నారు. రాహు కుజు చంద్రుల తాలూకు బలం తప్పితే ఇంకేమీ లేదు. ఈ గ్రహాల యొక్క బలాల వల్ల ఏంటి అంటే మీకున్నది కార్యసిద్ధికి సంబంధించినటువంటి ఒక స్థితి. ఏ పని పట్టుకోండి గమ్మునైపోతుంది. ఇది ఇంకో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే అందరి పనులు మీరు చేయగలుగుతారు, కానీ మీ పనులు మాత్రం వాయిదా పెడుతూ ఉంటాయి. అంటే ఇంకొకళ్ళ పనుల మీద తిరుగుతూ ఉండడం వల్ల మీ సొంత పనులు మీరు చేసుకోలేకపోతారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఎద్దేవా చేస్తారు, వీడి పని వీడు చేసుకోలేకపోతున్నాడు కానీ మిగతా వాళ్ళ పనులు చేస్తున్నాడు, ఇదేంటి వింత అని కొంత అవహేళన చేయడం, తక్కువగా మాట్లాడడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మనం సహాయం చేయాలి, లేదా ఉద్యోగంలో ఈ రిక్వైర్మెంట్ నా దగ్గరికి వచ్చింది, మనం దీన్ని సాల్వ్ చేయాలి, ఇటువంటి ధోరణితోటే ఉంటారు తప్పితే స్వార్థం అనేటువంటిది ఈ రాశి వారు చూసుకోరు. ప్రత్యేకించి ఎంత కష్టపడ్డా పక్కవారి కోసమో, లేకపోతే ఇతరుల కోసమో, లేదా ఇంకొకళ్ళ కోసం, ఆఖరికి శత్రువు కోసం కూడా వీళ్ళు మంచి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మీకు మీరుగా ఈ వారం ఏమి చేసుకోలేకపోతారు. ఇది ప్రధానంగా మనం గమనించవలసినటువంటి విషయం. ఇక ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి శరీరం ఏదైతే ఆకర్షణ ఉన్నదో అది కోల్పోతూ ఉంటారు. అంటే ఏంటి, వర్చస్సు, రంగు తగ్గుతూ ఉండడము, అలాగే జుట్టు రాలిపోతూ ఉండడము, లేదా మరి ఇతరత్ర శరీరం బరువు పెరగడం ద్వారా కొంత ఆకారం అనేటువంటిది మారుతూ ఉంటుంది. అయితే ఇది ఒత్తిడితో కూడి ఉన్నటువంటి పనుల వల్ల, ఎడతెరిపి లేకుండా కనీసం తినడానికి భోజనం చేయడానికి కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితుల వల్ల, ఇటువంటి వాటి వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాల్లో సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు, అయినప్పటికీ సరే వాళ్ళు ఒక బలంగా మీకు కనబడుతూ ఉంటారు. ఇక ఉద్యోగ వ్యాపార విషయాలు సాధారణంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారంలో అంత చెప్పుకోదగినటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు కానీ ఇబ్బందులు కానీ ఇవేమీ కనబడడం లేదు, యథావిధిగా నడుస్తూ ఉంటుంది. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి.